నమస్తే అండి. నమస్తే. మేము శ్రీఆర్క కంపెనీ నుంచి వచ్చాము. ఈ విక్టోరియా అనే మందు కొట్టారా మీరు? వచ్చినాం. కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి? 5 రోజులు అవుతుంది. ఏ ఊరు ఇది? వరికోలు. వరికోలు. మీ పేరు? రమేష్ ఆరే. రమేష్ ఆరే. ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అవుతుంది కొట్టి. కొట్టిన తర్వాత ఏం గమనించారు మీరు ఇన్స్టిట్లో? నీట్ గా వచ్చింది మంచిగా. గ్రోతింగ్ అయినా కానీ ఇది పూత చూస్తే మంచిగా ఫ్లవర్ కానీ ఫ్లవరింగ్ వచ్చింది. దోమ గిన పోయింది మంచిగా. అంటే రసం పీల్చే దోమలు పోయినాయి అండ్ గ్రోతింగ్ వచ్చింది, మీ ఫ్లవరింగ్ వచ్చింది, అంటే చెడు నీట్ గా వచ్చింది. అంత ముందుకి ఇట్లా ఉంది, ఇట్లా లేదా? ఇట్లా మామూలుగా ముడుతుండే బాగా ముడుతుండే, తర్వాత దాన్ని క్లియర్ చేసేసింది. ఇది మీరు ఎవరు చెప్పారు ఇది కొట్టమని? సార్ చెప్తేనే కొట్టమని చెప్తే కొట్టిన. ఎక్కడ తెచ్చుకున్నారండి ఇది? పరకాలలో ఆర్కే. భూపాలపల్లి డిస్టిక్. అది డిస్టిక్ భూపాలపల్లినా? భూపాలపల్లి కదా. ఓకే. పరకాలలో మన ఆర్కే సీడ్స్ తెచ్చుకున్నారు. ఇది వరికోలు. రమేష్ సార్ వినండి ఒకసారి. ఇక్కడ ఇంత ముందు కొట్టక ముందుకు తోట రైతుకు అసలు ఏం మాత్రం లేకుండే, ఇగురు అనేది ఆగిపోయింది, నాకు తోట నల్లబడిపోయింది, ఇగురు లేదు నాకు అన్నాడు. దాని తర్వాత కొట్టిన తర్వాత ఏం గమనించినామంటే నాకు గ్రోతింగ్ వచ్చింది, ముడత పోయింది, ప్లస్ ఫ్లవరింగ్ మంచిగా వచ్చింది అంటున్నారు. మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి ఇక్కడ ఈ తోట ఎట్లా వచ్చిందో, గ్రోతింగ్ గానీ పచ్చదెంపు గానీ ఒకసారి చూడండి. ఎలాంటి ముడత లేదు, నీట్ గా వస్తున్నది ఆకు కూడా, నీట్ గా వస్తుంది ఆకు. ఒకసారి చూడండి సార్. మీరు ఇంకా తోటి రైతులకు చెప్తారా? చెప్తాం. తోటి రైతులకు ఇది కొట్టడం వల్ల మీకు ఉపయోగం అనిపించింది కదా? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. అంటే ప్రతి సంవత్సరం కొట్టగలుగుతారా మీరు? ఇది మందును చూసినాం కాబట్టి కొడతాం కదా. పోతారు కదా. తోటి రైతులకు కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.